ఇక మహానుభావుల విగ్రహాల ఏర్పాటును కూడా రాజకీయం చేస్తోంది బీఆర్ఎస్. రాజీవ్ విగ్రహ ఏర్పాటుకు బదులుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అయితే గత 10 ఏళ్లలో మీరు ఏర్పాటు చేయని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు మా బాధ్యతే అని ధీటుగా సమాధానం చెప్పింది రేవంత్ ప్రభుత్వం. అన్నట్టుగానే రాజీవ్ విగ్రహం ఆవిష్కరించారు సీఎం రేవంత్. చెప్పినట్టుగానే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై స్పష్టమైన హామీ. రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై కొనసాగుతోన్న బీఆర్ఎస్ విమర్శలు. విగ్రహాల రాజకీయంతో బీఆర్ఎస్కు ఒరిగిందేంటి? ముందు చెప్పినట్టుగానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేశారు సీఎం రేవంత్. జీవకళ ఉట్టిపడేలా భారీ విగ్రహాన్ని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడంతో ఓ పక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం, మరోపక్క దేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసి రాజకీయాల్లో యువతను ప్రోత్సహించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాలు తెలంగాణ సచివాలయానికి అదనపు హంగులుగా నిలిచాయి. సోమవారం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశ ప్రజల కోసమే రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్ గాంధీ అని, 72, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు కేటాయించారని తెలిపారు రేవంత్. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చారని, ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ అని, ఆ రోజు రాజీవ్ ఐటీని పరిచయం చేయకపోయుంటే ఈ రోజు కొందరు ఐటీ మినిస్టర్లు అయ్యేవారు కాదని పరోక్షంగా కేటీఆర్ నుద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ కుటుంబ పాలనంటూ విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ బాధ్యత తీసుకోలేదన్నారు. అలాగే ఇందిరా మరణానంతరం రాజీవ్ ను దేశ ప్రజలు కోరుకుంటేనే ప్రధాని పదవి చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణకు చెందిన పివి నరసింహారావును ప్రధానిని చేసింది సోనియా గాంధీ అని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో మాత్రం కల్వకుంట్ల కుటుంబం పదవులు పంచుకుని 10 ఏళ్లు దోచుకుందని కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారికి సీఎం కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేది కూడా మేమేనని చెప్పారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు రేవంత్. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై బీఆర్ఎస్ మాత్రం తమ తీరు మార్చుకోవటం లేదు. తెలంగాణ తల్లి విగ్రహానికి రాజీవ్ గాంధీ విగ్రహానికి లింక్ పెడుతూ లేనిపోని యాగి చేస్తూనే ఉంది. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకొచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. మొత్తం మీద తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణను బీఆర్ఎస్ ఎంత అడ్డుకోవాలని చూసినా కుదరలేదు. పైపెచ్చు రాజీవ్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నందుకు బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ధోరణి ఇంకా పెరుగుతోందనే వాస్తవాన్ని కూడా బీఆర్ఎస్ గమనించటం లేదు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెస్తోంది. ఈ నేపథ్యంలో వ్యూహం కొరవడిన రాజకీయ చర్యలతో బీఆర్ఎస్ నష్టపోక తప్పదని విశ్లేషకులు సెలవిస్తున్నారు.